పిఠాపురంలో ఏం జరుగుతుంది? జరగకూడనిది ఏదో జరుగుతుందా? కూటమి పార్టీలో చీలిక స్పష్టంగా కనిపిస్తుందా? ప్రస్తుత జనసేన నేతలకు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ఎన్ వర్మకు అసలు పడటం లేదా? వర్మ వర్సెస్ జనసేన పంచాయతీ జరుగుతుందా? పవన్ కోసం వర్మ చేసిన త్యాగానికి జన సైనికులు ఇస్తున్న గౌరవం ఏంటి? అంత జరుగుతుంటే అధినేత చంద్రబాబు ఏం చేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పీఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన వార్ నడుస్తుంది. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా విభేదాలు పెరిగాయి. గత ఎన్నికల్లో ఎన్వీఎస్ఎస్ఎన్ వర్మకు టికెట్ దొరకలేదు. కూటమిలో పొత్తులో భాగంగా జనసేనకు పిఠాపురం సీటు వెళ్లిపోయింది. సాక్షాత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి సిద్ధమవడంతో ఎన్వీఎస్ఎస్ఎన్ వర్మ స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు. చంద్రబాబు పిలిపించి మరీ బుజ్జగించడంతో వర్మ ఒక్కింత మెత్తబడ్డాడు. ఆ తర్వాత పిఠాపురంలో తనను గెలిపించే బాధ్యతను టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ఎన్ వర్మపైనే పవన్ పెట్టారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలోనూ ఆ తర్వాత కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కానీ పిఠాపురంలో జనసేన నేతలు మాత్రం వర్మను దూరం పెడుతున్నారు. ఎన్నికల సమయంలోనే వర్మను పలుమార్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ పనిచేశారు. చివరకు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వచ్చి 5 నెలలవుతున్నా వర్మకు సరైన పదవి దక్కలేదు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించినా ఇంతవరకు చంద్రబాబు కూడా తేల్చలేదు. రాను రాను జనసేన పిఠాపురం నేతలకు ఎన్వీఎస్ఎస్ఎన్ వర్మకు మధ్య విభేదాలు మరింత ముదిరిపోయాయి. వర్మను కేర్ చేయడం మానుకున్నారు. అంతా తమదే పాలన అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ సభ్యుడు ప్రోత్సాహంతో జన సైనికులు మరింత రెచ్చిపోతున్నారని వర్మ వర్గీయులు ఆరోపిస్తున్నారు. పిఠాపురానికి పవన్ పెద్దగా రాకపోకలు చేయకపోవడంతో అక్కడ జన సైనికులదే పై చేయింది. ఏ ప్రభుత్వ పథకమైనా వారి ఆధ్వర్యంలో ప్రారంభం కావాల్సిందే, వర్మ వెనక ఉండాల్సిందే. దీనిని ఎన్వీఎస్ఎస్ఎన్ వర్మ వర్గం జీర్ణించుకోలేకపోతుంది, ఫ్రస్ట్రేషన్ కు గురవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వర్మను పట్టించుకోవడం మానేశారు. దీంతో వర్మ కోపం నశాలానికి అంటింది. దీంతో ఎన్వీఎస్ఎస్ఎన్ వర్మ ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోవర్టులు జనసేనలోకి వచ్చి కుట్రలు పన్నుతున్నారంటూ వర్మ ఫైర్ అయ్యారు. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్ళు వాగుతున్నారంటూ మండిపడ్డారు. దానికి జనసేన బాధ్యత తీసుకోవాలని ఎన్వీఎస్ఎస్ఎన్ వర్మ కోరారు. కోవర్టులు అధికారం అనుభవించి తిరిగి వెళ్ళిపోతారని, ఆల్రెడీ ఉన్నవారు హట్ అవ్వకుండా జాయినింగ్స్ ఉండాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అనడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఆయన పక్కనే వర్మ ఉండడంతో కొంత జనసేన నేతలకు క్లారిటీ ఇచ్చినట్లయింది. మరి పిఠాపురంలో తలెత్తిన విభేదాలు సమసిపోతాయా లేదా అన్నది చూడాలి.